హలో గైస్. సో యాక్చువల్లీ గో బ్యాక్ మార్వడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని క్వేరీస్ తెలుసా, ఎన్ని డిఎమ్స్ వచ్చినాయో. ఒక 10 to 15 మెంబర్స్ అడుగుంటారు ఈజీగా, అక్క ఎందుకు గో బ్యాక్ మార్వడి గురించి ఇంకా పోస్ట్ రాలేదు, మీరు ఎందుకు దాని గురించి చెప్పట్లేదు, మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారా, యాంటీ ఉన్నారా ఏంటి అని చెప్పి అనుకున్నా. సరే ఒక వీడియో చేద్దాము అని. కానీ ఇది చాలా పెద్ద టాపిక్, ఇది 60 secondsలో మనం అవ్వగొట్టలేము ఈ టాపిక్ని అనిపించింది. ఒక యూట్యూబ్ వీడియో చేసి పెడదాము. సో క్లియర్గా నా ఒపీనియన్ ఏంది, అసలు జనాలు ఏమనుకుంటున్నారు, ఇదంతా బయట పెడదాం అనిపించింది. సో అందుకే వీడియో ఇస్తున్నాను అనమాట. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఆల్సో మీ ఒపీనియన్ ఏందో కూడా కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీరు డిస్కస్ చేస్తేనే కదా ఒక్కొక్కరు బ్రెయిన్లలో ఏమేమి నడుస్తుంది ఏంది అని మనకు తెలిసేది. దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది, ఓకే ఒక్కొక్కరు ఇట్లా ఆలోచిస్తున్నారు అని నాకు కూడా ఒక అవుట్పుట్స్ వస్తుంటాయి కదా మీ తరపు నుంచి. సో మీరేమనుకుంటున్నారు ఈ నినాదం గురించి మీరు కూడా క్లియర్గా చెప్పండి. మార్వడీస్ గో బ్యాక్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఘోరంగా హల్చల్ అవుతున్న న్యూస్. ముట్టుకుంటే చాలు గరం గరం ఉంది. మెయిన్లీ సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అయితే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిని గెలిగితే చాలు మార్వడీలను ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి, ఎవ్వరు ఇక్కడ ఉండొద్దు అని గట్టిగా నినాదాలు చేస్తున్నారు. సో ఎందుకు ఈ కొట్లాట జరిగింది అనేది చిన్నగా మాట్లాడుకుందాం. గో బ్యాక్ మార్వడి ఇది ఎందుకు మన తెలంగాణలో స్టార్ట్ అయింది అని డిస్కస్ చేసుకునే దానికంటే ముందు మనం మార్వడీస్ గురించి మాట్లాడుకుందాం. మార్వడీస్కి ఎంత బ్రెయిన్ ఉంటుందంటే ఒక గ్రేట్ బిజినెస్ స్ట్రాటజీ అంటే వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలా మనం. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్కి మార్వడి వాళ్ళది చాలా పెద్ద హ్యాండే ఉందన్నమాట. బికాస్ ప్రతి చిన్న చితక పెద్ద అన్ని బిజినెస్లలో మార్వడీస్ ఉంటారు. వాళ్ళది ఎట్లా అంటే ఒక చోట బిజినెస్ పెడదాం అనుకోగానే ఇంకా వాళ్ళ కమ్యూనిటీ ఫామ్ అయిపోతుంది. అక్కడ 1, 2, 3, 4 మొత్తం మార్వడీల కాలనీ అయిపోతుంది అనమాట. వీళ్ళు ఎప్పుడో నిజాం కాలం నుండి మన తెలంగాణలో సెటిల్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం డామినేటింగ్ బిహేవియర్ ఎక్కువ. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన రాష్ట్రంలో సెటిల్ అయినారు, కొంచెం డామినేటింగ్గా బిహేవ్ చేస్తారు. అండ్ తెలుగు వాళ్ళు అంటే చాలామంది మార్వడీస్కి చులకన. ఎవరైనా తెలుగు వాళ్ళ షాప్కి వస్తే కొంచెం చులకనగానే మాట్లాడతారు. నేనైతే చాలామంది మార్వడీస్ని గమనించిన ఇదైతే. అండ్ ప్రతి బిజినెస్లలో దూరి వీళ్ళు ఎట్లా అంటే లోకల్ బిజినెస్లకి లాస్ వచ్చేలాగా చేస్తారు అనమాట. మళ్ళీ వీళ్ళు ఎందుకు లాస్ వస్తుంది అంటే ఈ మార్వడీ వాళ్ళు చాలా బిజినెస్ స్ట్రాటజీ వాడతారు. ఒక 3-4 అడుగుల ముందు చూపుతూనే ఉంటారు అనమాట వాళ్ళు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం ఈ బిజినెస్ ఈ సర్కిల్లో సక్సెస్ అవుతుందా అని మనం ఆలోచించే లోపే మార్వడి వాడు అక్కడ షాప్ దింపేస్తాడు. ఇప్పుడు ఒక కాలనీ ఉంటుంది, ఏముండదు, ఒక బిల్డింగే ఉంటుంది, చుట్టూ ఏముండదు. మనం ఏమనుకుంటాం ఈడో కిరాణా షాప్ ఏమైనా పెడితే సెట్ అవుతుందా అని మన తెలుగు వాళ్ళు కానీ వేరే ఎవరైనా డ్రాప్ అయిపోతారు. కానీ మార్వడీస్ మాత్రం చాలా ఆలోచిస్తారు, ఇది కంపల్సరీ గ్రో అయ్యే ఏరియా, ఇక్కడ ముందే నేను దించాలని మంచి ప్లేస్ తీసుకొని షాప్ దింపేస్తారు అనమాట. రాను 1-2 yearsలో అది ఫుల్ గ్రో అయిపోయి వాళ్ళ షాప్ ఫుల్ ఫేమస్ అయిపోతుంది సర్కిల్లో. ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో ఉన్న షాప్ అని ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోయి తీసుకుంటే మార్వడి షాప్లోనే తీసుకోవాలి అని ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు అనమాట. అంత తెలివిగా వాళ్ళు. సో మళ్ళీ వీళ్ళు ఏంటంటే వేరే షాప్స్తో కంపేర్ చేస్తే రేట్లు కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కొంచెం నాసి రకము కొంచెం కల్తీ చేసినవే అమ్ముతారు అనమాట. అంత ప్యూర్ ఏమి ఉండవు వీళ్ళ దగ్గర. సో దానివల్ల రేట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ గోల్డ్ షాప్స్లలో కూడా మీరు చూసుకుంటే మొత్తం సగం మంది మార్వడి వాళ్ళదే ఉంటుంది గోల్డ్ షాప్. మళ్ళీ వీళ్ళు చాలా ఎక్కువ రేట్కి గోల్డ్ తీసుకొని వడ్డీకి ఇస్తారు కదా, మార్వడి దుకాణం దగ్గర పెడతారు కదా. పెట్టినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ వడ్డీకి ఇస్తారనమాట మన తెలుగు జనాలకి. సో అట్లా వాళ్ళు మన తెలంగాణలో మంచిగా సెటిల్ అయిపోయినారు. సో ఇప్పుడు గో బ్యాక్ మార్వడి అనే నినాదం ఎందుకు స్టార్ట్ అయిందంటే బేసికల్లీ మన మోండా మార్కెట్ ఉంది కదా సికింద్రాబాద్లో, అక్కడ సైలెంట్ వార్ అయితే నడుస్తుంది మార్వడి వాళ్ళకి లోకల్స్కి మధ్యలో. అక్కడ ఏమైందంటే ఆ బిజీ ఏరియాలో అసలు నడవడానికే జాగ ఉండదు. ఆ ఏరియాలో మార్వడి అయిన ఒక ఆయన కార్ పార్క్ చేసుకున్నాడు అనమాట. సో బండి మీద వచ్చిన ఒక మన తెలుగు ఆయన ఏమన్నాడంటే కొంచెం కార్ పక్కకు తీయండి అని చెప్పిండు. దానికి వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయిపోయి అక్కడ ఉన్న మార్వడి వాళ్ళందరూ వచ్చేసి తెలుగు ఆయనని కొట్టిరు అనమాట. అట్లుగా స్టార్ట్ అయింది, దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇక గో బ్యాక్ మార్వడి అని స్టార్ట్ చేసినారు. సో బేసికల్లీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ మార్వడి వాళ్ళని మన తెలంగాణ నుంచి నిజంగా వెళ్ళగొట్టాలా, మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే నేను సపోర్ట్ చేయను, అట్లా అని డినై కూడా చేయను. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక ఇంట్లో రెంట్కుంటున్నారు అనుకోండి, ఆ ఓనర్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? ఓనర్ ఏ క్యాస్ట్ అన్నా కానీ ఏ రిలీజియన్ అన్నా కానీ ఆయన భాష ఏదైనా సరే, మీరు ఆయన ఇంట్లో రెంట్కు ఉన్నప్పుడు మీరు మినిమం రెస్పెక్టే కదా, ఆయన బిల్డింగ్లో ఉంటున్నాం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తారు. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమంటాడు ఓనర్, చాలా దొబ్బాయి నువ్వేంది నా ఇంట్లో ఉండేది వేరే ఇల్లు చూసుకో అంటారు. అంతే కదా. మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చేసి
50 to 60% దాకా ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఎంత యూనిటీతో ఉంటారా అంటే మీరు వినండి, ఎంత యూనిటీ బ్రో. అసలు ఒక్కరిద్దరు కాదు, వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది. ఎక్కడన్నా తెలుగు జనాలలో కూడా ఇట్లా కమ్యూనిటీస్ ఇంతగానో మెయింటైన్ చేయరేమో. ఇప్పుడు సపోజ్ ఆంధ్ర వాళ్ళు కూడా మన తెలంగాణలో చాలామంది ఉన్నారు, బట్ దేర్ ఆర్ సో మెనీ ఆంధ్ర కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ. వాళ్ళు జస్ట్ వస్తారు, వాళ్ళ పని ఏందో చేసుకుంటారు, పోతుంది. కానీ మార్వాడీస్ అట్లా కాదు. వాళ్ళు ఒక గల్లీ అనుకున్నారు అనుకో, గల్లీ మొత్తం మార్వాడి షాప్లే ఉంటాయి. వాళ్ళది ఒక పెద్ద కమ్యూనిటీ ఉంటుంది అన్నమాట, కంప్లీట్ యూనిటీతో ఉంటారు. అదే మన తెలుగు వాళ్ళ దగ్గర మిస్సింగ్. మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా అట్లా యూనిటీగా ఉండుంటే ఎప్పుడో బాగుపడుతుండే మన రాష్ట్రం. అట్లా లేదు కాబట్టే పక్క రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి మన తెలంగాణను దోచుకుంటున్నారు. మన తెలంగాణలో తెలంగాణ ప్రజలు తప్ప ప్రతి రాష్ట్రం ప్రజలు బాగుపడుతున్నారు. ఇది నేను బల్ల గుద్ది మరీ చెప్తా. అసలు మీరు ఎంతమంది నేను చెప్పింది కరెక్ట్ అంటారు నాకు కమెంట్స్లో చెప్పండి, డిస్కస్ చేయండి. అంటే మీరేమనుకుంటున్నారు ఈ ఒపీనియన్ పైన, మీరు కూడా చెప్పండి మీ పాయింట్స్. సో నాకు కూడా అర్థమవుతుంది కదా మన జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది అని చెప్పి. మన తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీకాంత్ చారి ఎంతమంది గుర్తున్నాడు, సపరేట్ తెలంగాణ కావాలి, మా తెలంగాణ ప్రజలకి జాబులు దొరుకుతలేవు, వాళ్ళు సెటిల్ అవుతలేరు, ఎవరెవరో దోచుకోబోతున్న జాబ్స్ అని ప్రాణత్యాగం చేసిండు ఆయన. మనకు తెలంగాణ రాకముందే ప్రాణత్యాగం చేసిన గొప్ప మహావీరుడు ఆయన. ఎందుకు చేసిండు, ఎందుకు ఆయన అంత ఫైట్ చేసిండు? ఎందుకంటే మన తెలంగాణ ప్రజల కోసం, మన వాళ్ళు ఇక్కడ సెటిల్ కావాలా, మన వాళ్ళు మంచిగా ఉండాలని. ఎట్లా అయిపోయిందంటే ప్రతి రాష్ట్రాలలో ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఐటీ జాబ్ సంగతి వదిలేస్తే దే ఆర్ సెటిల్డ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్స్ లైక్ రియల్ ఎస్టేట్, లేదంటే పొలం పండించుకుంటారు, లేదంటే సమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఒక బిజినెస్లో సెటిల్ అయిపోతారు వాళ్ళు. మన తెలంగాణ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. అండ్ వేరే కంట్రీస్లో కూడా లైక్ మీరు అహ్మదాబాద్ కానీ, గుజరాత్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ ఇక్కడ వెళ్తే కూడా వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళ స్టేట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మన తెలుగు ప్రజల డామినేషన్ చాలా తక్కువ. అక్కడ మనకు వాల్యూ ఇస్తారా చెప్పండి? ఇప్పుడు మనం వెళ్ళి ఇది అంటే తూ క్యా సౌత్లోగే యాపే క్యా బాత్ కర్రే అని వాళ్ళు ఫుల్ డామినేషన్ చూపిస్తారు. ఈవెన్ మీరు తమిళనాడు చెన్నై వైపు వెళ్ళినా కూడా వాళ్ళ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ మనుషులకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ తెలుగు ప్రజలకు ఇవ్వరు. కానీ మనం మాత్రం తెలంగాణలో ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవాలి, ఎవరిని ఏమనొద్దు. పేరుకే మనం తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాం అంతే. ఇక్కడ ఏం ఒరిగింది లేదు, చేసింది లేదు, తెలంగాణ ప్రజలకి ప్రత్యేక గుర్తింపే లేదు. అందరినీ మనం ఆహ్వానించాలి కానీ మనల్ని మాత్రం ఒక్కడు యాక్సెప్ట్ చేయడు. ఇదే నడుస్తుంది మన తెలంగాణలో. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏ రాష్ట్రంకి పోయినా తెలుగులను చిన్న చూపే చూస్తారు. కాకపోతే వాళ్ళని మాత్రం మనం నెత్తి మీద పెట్టుకొని చూడాలి. వాళ్ళని ఒక్క మాట అంటే వాళ్ళ కమ్యూనిటీ మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా అంటే మా తెలుగు వాళ్ళకి కాలదా మరి? అందుకే గో బ్యాక్ మార్వాడీస్ అన్నారు. ఒకవైపు ఆలోచిస్తుంటే వీళ్ళది కూడా కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోవైపు ఆలోచిస్తుంటే వీళ్ళు నిజాం కాలం నుంచి మన తెలంగాణలో సెటిల్ అయి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని వెళ్ళిపోమనడం కూడా కరెక్ట్ కాదు. కానీ కొన్ని రూల్స్ అయితే అమలు పరచాలి. లైక్ మీరు మా తెలంగాణలో ఉన్నప్పుడు, మా రాష్ట్రంలో మీరు ఉన్నప్పుడు, అంటే మేము ఓనర్స్, మీరు మా రాష్ట్రంలో మీరు రెంట్కుంటున్నారు, మీరు మినిమం మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మా రాష్ట్రం వదిలి పోండి, మీ రాష్ట్రంకి మీకు నచ్చినట్టు ఉండండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని ఇట్లా లేనిపోని కొట్లాటలు అవి ఇవి చేయొద్దు కదా. సో ఇది నా ఒపీనియన్ అనమాట. సో ఇంత లెంతీ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టలేను కాబట్టి సో అట్లా యూట్యూబ్లో ఏదో పోస్ట్ చేసిన. ఓకే, మీకు మీ ఒపీనియన్ ఏందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.